మాటంటే మాటే రైతులకిచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెప్పినట్టే విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నారు. ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీకి సర్వం సిద్ధమైంది. ఎన్నికల హామీని నెరవేర్చడంతో సీఎం రేవంత్ పై అన్నదాతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలో మరోసారి రైతు పండుగ. మూడో విడత రుణమాఫీకి సర్వం సిద్ధం. 2 లక్షల రుణమాఫీ చేయనున్న ప్రభుత్వం. ఇప్పటికే 2 విడతల్లో రుణమాఫీ. హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. రుణమాఫీ చేయటం కష్టమన్నారు. మీ వల్ల కాదన్నారు. రుణమాఫీ ఆషామాషీ కాదన్నారు. అమలు కాని హామీ ఇచ్చారని విమర్శించారు. నిధులు ఎలా సమీకరిస్తారని ఎత్తిపొడిచారు. నిన్న మొన్నటి వరకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంపై నోరు పారేసుకున్నారు. సీన్ కట్ చేస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నారు. జస్ట్ ఇంకొన్ని గంటల్లోనే తెలంగాణలో అతిపెద్ద రైతు పండుగకు సమయం ఆసన్నమైంది. గురువారం రోజున పండుగ చేసుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా రైతులు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీకి సర్వం సిద్ధమైంది. 1,50,000 నుంచి 2 లక్షల వరకున్న రుణాలను మాఫీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనను ముగించుకుని రాగానే మూడో విడత రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ కీలక ఘట్టం కోసం రైతన్నలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 2 విడతల్లో రుణమాఫీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జూలై 18న తొలి విడతలో భాగంగా 50,000 రూపాయల్లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశారు. మొత్తం 11,14,412 మంది రైతుల ఖాతాలు 6,034.97 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. ఇక జూలై 30న అసెంబ్లీ వేదికగా 2వ విడత రుణమాఫీని ప్రభుత్వం అమలు చేసింది. 1,00,000 నుంచి 1,50,000 వరకు అప్పు ఉన్న వారిని రుణ విముక్తులను చేసింది ప్రభుత్వం. 2వ విడతలో 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,190 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. కేవలం 12 రోజుల్లోనే 12,000 కోట్ల రూపాయలు జమ చేసి 17.55 లక్షల రైతులకు ఊరట కల్పించారు. ఇక చివరి ఘట్టమైన మూడో విడతలో 2 లక్షల రుణమాఫీని చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. ఖమ్మం జిల్లా వైరా మండలంలో మూడో విడత రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తున్నారు. రేవంత్ చెప్పారంటే చేస్తారంతే అంటూ అన్నదాతలు కొనియాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని అంటున్నారు. సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసేందుకు రెడీ అవుతున్నారు అన్నదాతలు. ఇంత పెద్ద మొత్తంగా రైతులకు రుణమాఫీ చేయటం రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే మొదటిసారి. సుమారు 32.50 లక్షల మందికి దాదాపు 31,000 కోట్లతో రుణమాఫీ చేయటం ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మాట నిలబెట్టుకోవటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.